ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర సర్కార్ నుంచి ముఖ్యంగా మోదీ సర్కార్తో పాటు నిర్మలా సీతారామన్ నుంచి మరో మనకు భారీ బిగ్ కీలక అప్డేట్ రావడం జరిగింది. ఆ కీలక అప్డేట్ ఏంది? కేంద్ర సర్కార్ కూడా 2 లక్షల రుణమాఫీలు చేయబోతుందా? అసలు ఎప్పట్లోగా ఈ రుణమాఫీ కాబోతుంది? ఇప్పటికీ ఎలక్షన్ కూడా వచ్చి పడింది. మరి కేంద్ర సర్కార్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఇది సాధ్యమా కాదా? దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో మోదీ సర్కార్ కూడా ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కాస్త కష్టం అండి. ఎందుకంటే కేంద్ర సర్కార్ వచ్చేటువంటి హామీ మనకు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ 20,000 కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ కేటాయించారు. అందులో మిగులు బడ్జెట్ ఇంకా ఉంది కాబట్టి కాస్తో కుస్తా ఎంత కాకుండా కనీసం 25 నుంచి ఒక 50,000 రూపీస్ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర సర్కార్ ఉంది. దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ లైవ్ లో మాట్లాడారు. అలాగే మోదీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే బ్యాంకర్ల నుంచి ఇబ్బందులు పడుతున్న రైతులు ఉంటారో వాళ్ళకు విముక్తి కలిగించి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కాస్త సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇది సాధ్యమా కాదా? వన్స్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.